అసలు ఇలా జరుగుతుందనుకోలేదు. మన చీఫ్ చనిపోవడం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. ఆయన చనిపోయి మనందరినీ రిస్క్లో పెట్టాడు. ఇప్పుడు మనం చేసేదంతా బయటపడకముందే మీరే ఏదో ఒకటి చేయాలి. ఎలాగో మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరే చీఫ్ సెక్రటరీగా నిలిచి బ్రిటిష్ ఎంపైర్ బారిని ముందుకు తీసుకెళ్తేనే మనకంతా మంచిది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇండియాకు కొత్త చీఫ్ వస్తున్నాడా? ఎవర్రా నువ్వు? మ్యాక్సిమస్, ఇక్కడికి మీద నేను చెప్పిందే జరగాలి. ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పింది చేయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది. నేను నీతో వాదించడానికి ఇక్కడికి రాలేదు. నీతో డిస్కషన్ నాకు అవసరం లేదు. పక్కనోడి పని మీద ఉండే శ్రద్ధ మన పని మీద మనకు ఉండదు. నీకు నచ్చిందే చేసుంటే నేను ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడినే కాదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. దీన్ని మార్చడానికి ఎవరికి అర్హత లేదు. ఇంకా మేము చేయడానికి ఏం లేదు. ఎందుకు లేదు? ఇక మీదట మేడమే మన కొత్త చీఫ్. ఆమె చెప్పిందే మనం చేయాలి. ఇప్పుడే కదా నువ్వు చెప్పిందే చేయాలను. అది ఇంతకు ముందురా. ఇప్పుడు మేడం వచ్చారు కాబట్టి మేడమే నెంబర్ 1. ఇక్కడే ఉన్నావా నువ్వు? అది తెలియకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నా. ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఉంటే ఈరోజు వేరేలా ఉంది. అక్కడ తప్పు జరిగింది కాబట్టి నువ్వు అలా చేసావు. అందులో నీ తప్పేముంది? ఎవడికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలిసింటారు. అందుకే నేను నా జీవితంలో ప్రేమను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నాను. కానీ దేవుడికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నన్ను ఆ యముడు కూడా ఆపలేడు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు దీనికి కారణమైన వాడిని ఊరికే వదలకూడదు. వాడు నన్ను చంపకుండా పెద్ద తప్పు చేసినాడు. నేను ప్రాణాలతో ఉన్నానంటే వాడు చావుకు దగ్గరలో ఉన్నాడని అర్థం. నీకు వాళ్ళ గురించి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేయడం తప్పు కాదు. అయినా జీవితంలో కరెక్ట్గానే ఉండేవాడు ఎవ్వడు లేడు. నీతో నేను మాట్లాడలేను.
నన్ను చంపాలంటే నీకున్న ధైర్యం సరిపోదు. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చినావు కదరా. నన్ను చంపాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. నేను కావాలని చేయలేదు. నేను ఎందుకు ఇలా చేశాను నాకే అర్థం కావట్లేదు. నువ్వు బయలుదేరాల్సిన టైం వచ్చిందిరా. మనం దొరికిపోయాంరా. ఏం చెప్తున్నావురా? బ్రిటిష్ ఎంపైర్ బిజినెస్ పేరుతో మనం చేస్తున్న ఇల్లీగల్ డ్రగ్ నాన్ లైసెన్స్ బిజినెస్ అన్నీ వాడికి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? వాడితో పాటే ఉందిగా ఆ అమ్మాయి, తనే దీనికి అంతా కారణం. అప్పుడే చెప్పాను కొన్ని రోజులకి ఇవన్నీ ఆపేద్దామని. అప్పుడే వినుంటే ఇదంతా జరిగేది కాదు. నాకు ఫస్ట్ నుంచి మీ మీద డౌట్. ఏదో ఒక రోజు నా టైం వస్తుందని వెయిట్ చేస్తా ఉన్నాను. నీకు నచ్చింది చేసి నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ మేము బతకాలి. బతకాలి, మోసం చేసే బతకాలి, కానీ అది నా దాకా వచ్చినకూడదు. అదే మీరు చేసిన తప్పు. ఇదేం మేము కొత్తగా చేయలేదు, ఎప్పటి నుండో చేస్తున్నాను. దీన్ని ఆపడం నీ వల్ల కాదు. ఇండియాలో మాత్రమే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి బయట దేశంలో జాబ్ చేసి ఆ దేశాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. స్వార్థం పెరిగిపోయి మనం అనేది మర్చిపోయి నేను నాది అనే ప్రజల్ని మనం మోసం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. డిజిటల్ ఇండియా వచ్చినా కానీ ఇండియా ఎందుకు ఇంకా డెవలప్ కాలేదు? యూజ్ చేసే విధానం కరెక్ట్గా లేదు. కానీ మీరు ఇప్పుడు ఏదైతే చేసినారో అది నాకు అస్సలు నచ్చలేదు. మీరు చేసే వెపన్స్ ట్రాన్స్పోర్ట్, మెథల్ డేటా, టాలెంట్, డ్రగ్, కొకేన్ ఇప్పటి వరకు కరెక్ట్గా ఉంటుందేమో కానీ ఫ్యూచర్లో చాలా డేంజర్. చాలామంది ప్రాణాలు పోతాయి మీ వల్ల. ఎవరు సచ్చినా మాకు బాధ లేదు. మాకు కావాల్సింది ఇండియన్ కరెన్సీ. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. ఇక్కడ నుంచి ఒక్క డ్రగ్ సేల్ అయినా మిమ్మల్ని చంపడం నాకు పెద్ద పని ఏం కాదు. చాలురా, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఏం చెప్తున్నావురా? అలా ఎలా చేస్తాం? నువ్వు ఉన్నావుగా, వాడేమన్నాడో. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాడిని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? మనం బతకాలంటే వాడిని చంపేయాలి. నాకెందుకు అది కరెక్ట్గా అనిపిస్తుంది. వాడిని చంపేద్దాం. వెళ్దాం పా. దీన్ని ముందు వాడికి చెప్పాలి. ఇన్ని రోజులు వాళ్ళు ఆడిన ఆట చూసినాం. ఇప్పుడు నేను ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక మీదట మనం ఎవరిని నమ్మడానికి వీలు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నీకేమైనా అవుతుందని భయపడుతున్నావా? నాకేం జరిగినా పర్వాలేదు, నీకేం కాకూడదనే నా భయం. ఇప్పుడు మా నాన్న నుండి ఇంతవరకు వచ్చేదే కాదు. ప్రపంచంలో ఎవ్వడు నిన్ను నా నుంచి దూరం చేయలేడు. మ్యాక్స్, చంపడానికి వాళ్ళు వస్తున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది. ఏంరా అంత పని చేసావు? ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోదాం. మనమే చేసామని వాడికి తెలియదు. అన్నా ఒకటి.
భయపడకు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వే కానీ లేకపోతే వాళ్ళ గురించి నాకు తెలిసి ఉండదు. మాట్లాడేటప్పుడు నీకు చెప్దాం అనుకున్నా, కానీ లేట్ అయింది. నువ్వే కానీ రాకుండా ఉంటే తనని కాపాడుకునేవాడిని. చూడు, ఇందులో నా తప్పేం లేదు. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను చంపడానికి వచ్చున్నాను. వాళ్ళ రహస్యాన్ని నా దగ్గర చెప్పినోడు నా పక్కన ఉంటే రేపు నేను చెప్పేది వేరే వాడి దగ్గర చెప్పడన్న నమ్మకం లేదు. ఒక్కటి మంచోడిలా ఉండాలి, లేదా చెడ్డోడిలా ఉండాలి. నీ ఇలా రెండూ కలిసినోడు నా పక్కన ఉంటే నాకేరా ప్రమాదం. You are the main lead of this business. అందరినీ చంపేశావా? ద లాస్ట్ గిఫ్ట్ ఫర్ మై వైఫ్.